సైప్రస్ ద్వీపానికి స్వాగతం. ఇది మెడిటరేనియన్ సముద్రపు మాణిక్యం. మొదటి చూపులో అన్నీ సులభంగానే కనిపిస్తాయి. ఒక ద్వీపం, ఒక దేశం. జెండాను చూడండి, అది ఒక్కటైన భూమిని చూపిస్తుంది. కానీ నేను చెబితే ఎలా ఉంటుంది? ఈ ద్వీపాన్ని 4 వేర్వేరు శక్తులు తమదిగా అంటుకుంటున్నాయని, వాటిలో ఒకటి అధికారికంగా లేనిది కూడా. దక్షిణ భాగాన్ని రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ నియంత్రిస్తోంది. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అయితే ఉత్తర భాగం టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థర్న్ సైప్రస్. ఇది టర్కీ తప్ప ఇంకెవ్వరూ గుర్తించరు. అంతేకాకుండా ఇక్కడ 2 బ్రిటిష్ సైనిక స్థావరాలు అక్రత్రి మరియు దకాలియా ఇంకా పనిచేస్తున్నాయి. మరియు యునైటెడ్ నేషన్స్ నియంత్రణలోని బఫర్ జోన్ అయిన గ్రీన్ లైన్ ఉంది. 1960లో సైప్రస్ యునైటెడ్ కింగ్డమ్ నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ 2 జోన్లను మినహాయిస్తే గ్రీక్ సైప్రియట్లు గ్రీస్తో కలిసిపోవాలని ఆశించారు. అయితే టర్కీ ఆ ప్రణాళికను వ్యతిరేకించింది మరియు 1974లో ఉత్తర భాగంలో సైనికులను పంపింది. అప్పటి నుండి సైప్రస్ రాజకీయంగా అత్యంత విభజిత ప్రాంతాల్లో ఒకటిగా భూమిపై మిగిలిపోయింది. అక్కడ యునైటెడ్ నేషన్స్ శాంతి బలగాలు 2 వైపుల మధ్య గస్తీ చేస్తూ ఉంటాయి. ఒక ద్వీపం, 4 హక్కుదారులు, దశాబ్దాలుగా కొనసాగుతున్న స్థిరమైన ఘర్షణ.